ప్రశ్న: కొన్ని చతురస్రాల కొలతల వివరాలు కింది పట్టికలో ఇవ్వబడినాయి. అయితే ఇవి అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని గణించి పూర్తి చేయండి. మొదటిది, చతురస్ర భుజం యొక్క కొలత 15 సెంటీమీటర్లని ఇచ్చారు. అలాగే దాని వైశాల్యం 225 చదరపు సెంటీమీటర్లని ఇచ్చారు. అయితే చుట్టుకొలత ఎంత అన్నది కనుక్కోమన్నారు. అలాగే రెండో దానిలో చతురస్రం యొక్క భుజము మరియు వైశాల్యము ఇవ్వలేదు, అవి కనుక్కోవాల్సి ఉంది. చుట్టుకొలత 88 సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం. ముందుగా చతురస్రాన్ని గీసుకుందాం. చతురస్రం యొక్క కొలత అంటే ఈ భుజం యొక్క కొలతని ఏ అనుకుందాం. అయితే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కనుక అన్ని భుజాల యొక్క కొలతలు ఏ అని రాసుకోవచ్చు. అయితే ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే చుట్టుకొలత పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. 4 భుజాలు ఉన్నాయి కనుక 4 భుజాల యొక్క కొలతలు కూడుతున్నాము. అవి 4a అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలను ఉపయోగించి మనం ఈ పట్టికని పూర్తి చేద్దాం. మొదటిది చూద్దాం. మొదటిది చతురస్ర భుజం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అలాగే వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు 225 సెంటీమీటర్ స్క్వేర్ అని రాసుకుందాం. అయితే చుట్టుకొలత ఎంత అని అడిగారు. అంటే P ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇది మనం కనుక్కోవాల్సి ఉంది. P యొక్క విలువ 4a సమానం అవుతుంది. ఇక్కడ a అన్నది 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కనుక 4 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 15 నాలుగులు ఎంత 60 సెంటీమీటర్స్ అని రాసుకుందాం. కాబట్టి ఈ పట్టికలో ఇక్కడ 60 సెంటీమీటర్స్ అని రాస్తున్నాను. ఇప్పుడు రెండో దాన్ని చేద్దాం. రెండో దానిలో మనకి చుట్టుకొలత మాత్రమే ఇవ్వబడింది. అంటే 4a P ఈజ్ ఈక్వల్ టు 4a ఈజ్ ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏ మరియు ఏరియా క్యాపిటల్ ఏ కనుక్కోవాల్సి ఉంది. ఏ అంటే స్మాల్ ఏ, భుజం యొక్క కొలత. ఇప్పుడు ఏ ఎలా కనుక్కోవచ్చు? పెరిమీటర్ లేదా చుట్టుకొలతని 4తో రెండు వైపులా భాగిస్తే మనకి ఏ వచ్చేస్తుంది కదా. ఇక్కడ 4a/4 ఈజ్ ఈక్వల్ టు 88/4. ఏ ఈజ్ ఈక్వల్ టు 88/4 వచ్చింది. దీని విలువ 4 2s 8, 4 2s 8 అంటే 22 సెంటీమీటర్స్ అని వచ్చింది. అంటే ఈ చతురస్రం యొక్క భుజం కొలత 22 సెంటీమీటర్లు ఉందన్నమాట. ఇప్పుడు దీని యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం. వైశాల్యం క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనే ఫార్ములా మనకి తెలుసు కదా. దానిలో ఈ ఏ యొక్క విలువను ప్రతిక్షేపిద్దాం. అప్పుడు మనకి క్యాపిటల్ ఏ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 22 స్క్వేర్ వస్తుంది. 22 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 484 వస్తుంది. దీని యూనిట్లు సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ కనుక సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. అంటే ఈ చతురస్రం యొక్క భుజం కొలత ఏ ఈజ్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్లు. అలాగే దాని వైశాల్యం 484 సెంటీమీటర్ స్క్వేర్ అని వచ్చింది. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.